మనీ సినిమాని బిల్డ్ చేస్తుంది, కానీ ఇమాజినేషన్ సినిమాని ఎలివేట్ చేస్తుంది. 4000 crores సెట్ బిల్డ్ చేయొచ్చు, కానీ ఎపిక్ ఫీలింగ్ని బిల్డ్ చేయడం సెపరేట్ ఆర్ట్. నేను దేని గురించి మాట్లాడితే మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే రామాయణ. టీజర్ రిలీజ్ అయింది, చూశాను. మీ అందరూ కూడా చూసే ఉంటారు. రామాయణ టీజర్ మొత్తం ఇవ్వన హై రాజమౌళి ఒక్క షాట్తో ఇచ్చాడు. ఇక్కడ బడ్జెట్ కాదు ముఖ్యం, విజన్. అందుకే అంటారు రాజమౌళియే అని. రామాయణ మూవీకి 8 times ఆస్కార్ విన్ అయిన డబుల్ నెగటివ్ కంపెనీని విఎఫ్ఎక్స్ టీమ్గా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమాకి బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్ డైరెక్టర్స్ మైండ్. ఆ విషయంలో రాజమౌళి గురించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇది బాగా ఎర్లీ కాల్ అని నాకు తెలుసు, కానీ మూవీస్ రిలీజ్ అయ్యాక చూద్దాం.